కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి దేవాలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోంది. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్లో విజయం సాధించామన్నారు. కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ భాగస్వామ్యమని ప్రభుత్వం చెప్పుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ఎన్డీఏ కూటమి మిత్రుడేనని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి టీటీడీ నిధులను పవన్ కళ్యాణ్ కేటాయించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాల నుంచి అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హయాంలో చెప్పారని, కానీ చర్యలు మాత్రం చేపట్టలేదని ఆగ్రహించారు. మొన్న గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికలు గాని, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి ఆ అమ్మవారి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతోని, ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కృషితోని అనేక మంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానమైనటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ రోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తాం. అన్ని విషయాల్లో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తోని మేము ముందుకు వస్తాం. ఇలా విమర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారులు ఉన్నారు. ఒక్క పైసా ఇవ్వలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తామని చెప్పిన వ్యక్తులు, కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు, కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీర్చుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి అక్కడ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రజలు అదే కోరుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ కొండగట్టు గాని అభివృద్ధి చెందుతాయని చెప్పి ఒక ఆలోచన రావాలి. తప్పకుండా మేము దానికి అన్ని రకాలుగా ఒక ప్లాన్ తో ఉన్నాం. గత ప్రభుత్వము నేను కొత్తగా ఎంపీ గెలిచిన తర్వాత ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టి, వెమ్లవాడ గాని, కొండగట్టి గాని, ఇల్లంతకుంట దేవాలయం గాని, ఈ దేవాలయాలను ఒక టెంపుల్ కారిడార్ గా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసము అనుమతి ఇచ్చే పరిస్థితి, అప్రూవల్ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా గత ప్రభుత్వం సహకరిస్తే ఇలా కేంద్రం నుంచి నిధులు వచ్చేది ప్రసాదం స్కీమ్ కింద. ఇలా స్కీమ్ లేదు, ఇవాళ అయిపోయింది. దాని కారకులు ఎవరు? ఎంత అభివృద్ధి చేద్దామన్నా గత ప్రభుత్వం సహకరించలే. ఇప్పుడు స్కీమ్ లేదు. కానీ కారకులు ఎవరో ప్రజలకు తెలుసు. కానీ నిధులు తెచ్చేది ఎవరో ప్రజలకు తెలుసు. సహకరిస్తే తప్పకుండా మేము కూడా నిధులు తీసుకొస్తాం. దురదృష్టం ఏంటంటే నాకు గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇలా యథా రాజా తదా ప్రజ. ఇలా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు గతం కట్టేసి ఇలా ఎన్టీఆర్ గార్డు కూల్చేస్తాం, పీవీ గార్డు కూల్చేస్తామంటే ఇలా ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానే ఎంఐఎం పార్టీని మొత్తం ఎక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా, రావైనా, ఎవ్వలైనా కూడా మా కాళ్ల కిందకి వచ్చి పడుండాల్సిందే అని చెప్పి ఎంఐఎం పార్టీ అంటే కూడా దిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేతి నీళ్లు దాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వివరశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణత్వం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే, కానీ ఆ మూర్ఖునికి ఏం రాదే, బ్రాహ్మణోత్తంలో ఆశీర్వాదం తెలియదే,
అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తల మీద హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా చప్పలు కొడుతున్నారు, నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇలా నువ్వేం చేసినావు తుంగతుర్తి ఎమ్మెల్యే? నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో.